తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ఊహలో అనే ధారావాహిక వినేద్దామండి. రచన శ్రీమతి పరిమళ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీపు ఇంకా అను ఒకరికొకరు ఇష్టపడుతున్నారని తనకు తెలిసిన సంగతి, కాలేజీలో వాళ్ళ మధ్యలో జరిగిన సంగతి అన్నీ వివరంగా చెప్తాడు విరాట్. అంతేకాకుండా చివర్లో ఇలా అంటాడు, నాకు తెలియని విషయం ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకున్నాను. కానీ అప్పటికే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు. రూమ్ లోపల అను అనితని దీపుని ప్రేమించిన విషయం అడుగుతుంది. అనిత కాలేజీలో జరిగిన వాళ్ళ ప్రేమ విషయం చెబుతుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో నాకు తెలియదు, కానీ మేమిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము అని మాత్రం చెప్పగలను. మొదట్లో నేను కూడా ప్రేమ నిజమేనా అనుకునేదాన్ని, కానీ దీపుని చూశాక, తనని ప్రేమించాకే తెలిసింది ప్రేమ అంటే ఏమిటో, ఆ అనుభవం ఎలా ఉంటుందో. కానీ ఇప్పుడు దీపు లేకుండా మాత్రం నేను బ్రతకలేను. అందుకే దీపు పెళ్లి జరుగుతుందని తెలిసి ఏమీ చేయలేక చనిపోవాలని అనుకున్నాను. కానీ అప్పుడే నన్ను విరాట్ కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాడు. మీ పెళ్లిని ఆపి మీ అందరికీ మా ప్రేమ విషయాన్ని తెలియచేశాడు. మీ అందరికీ తెలిసి దీపు నేను కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నాం. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మా ఇద్దరి ప్రేమ ఇప్పటిది కాదు అని. అది నీకు దీపు చెప్తేనే బాగుంటుంది అంటూ తన ప్రేమ గురించి చెప్తుంది అనిత. అనిత, బావ నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారు సరే, కానీ ముందుగా ఎవరు చెప్పారు? బావ నీకు తన ప్రేమని ఎప్పుడు ఎలా చెప్పాడు అని అడుగుతుంది అను. మా ఇద్దరిలో ఎవరు ముందు ఇష్టపడ్డారు అన్న విషయం చెప్పడం కష్టమే, ఎందుకంటే చెప్పాను కదా మా ప్రేమ ఇప్పటిది కాదు అని. కానీ వింత ఏమిటంటే మేమిద్దరం ఎప్పుడూ మా మనసులో ఉన్న ప్రేమని ఒకరికొకరు చెప్పుకోలేదు. కానీ దీపు నన్ను డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నాతో జీవితాంతం ఉంటావా అని అడిగాడు. అదే నాకు నచ్చింది. కోరుకున్న మనిషితో జీవితం గడపడం కన్నా ఇంకేం కావాలి? అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను. అలాగా, అలా అయితే ఎప్పుడు ఆ విషయం అడిగాను నిన్ను? ఒకరోజు మన కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది. దానికోసం మనం షాపింగ్ కూడా వెళ్ళాం, గుర్తుంది కదా? ఆ రోజు నీ కోసం సెలెక్ట్ చేసుకున్న చీరని నేను తీసుకున్నాను. అది నాకు నచ్చింది అని దీపు నాకు ఇచ్చేశాడని నీ కోపం వచ్చింది. గుర్తుంది. అయితే ఆ రోజు మనం రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం కదా. బావ మళ్ళీ ఎప్పుడు కలిశాడు నిన్ను? ఆ రోజు కాదను, ఆ తర్వాత ఫంక్షన్కి ఆ చీరలో వచ్చాను. ఆ చీరలో నన్ను చూసి చాలా బాగున్నానని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫంక్షన్ రోజంతా అయిపోయాక మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడే ఒక గులాబీ తీసుకొని వచ్చి నా ఎదురుగా నించొని గులాబీ నా చేతికి అందిస్తూ, అనిత నువ్వు నాకు తోడుగా జీవితాంతం ఉండాలి అనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. మరి మీ మరదలు ఉంది కదా అన్నాను నేను. ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాను, అనుని నేను ఒప్పిస్తాను, అంతేగాని నువ్వు లేని నా జీవితం వృథా అన్నాడు. ఆ చివరి మాటే నాకు నచ్చింది. అదే నా మనసులో గుర్తుండిపోయింది. అలా అడిగిన తర్వాత కాదనలేకపోయాను. అలాంటి వాడిని ఎవరూ కాదనుకోలేరు కదా అని చెప్పింది అనిత. అనిత చెప్పింది విన్నాక అను కళ్ళు చెమరించాయి. సారీ అను, నీకు మీ బావ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తెలిసి కూడా నేను దీపుని ప్రేమించడం నీకు అన్యాయం చేసినట్టే అనిపించింది నాకు. అందుకనే కాలేజీ రోజుల్లో నేను కూడా నీతో స్నేహంగా ఉండలేకపోయాను. నన్ను క్షమించను అని కంటతడి పెట్టుకుంది అనిత. దానికి క్షమాపణలు ఎందుకు అనిత? అయినా జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు కదా. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవరికీ తెలియదు అంటారు కదా, అది నిజమే. నాకు బావ అంటే ఇష్టం, కానీ బావకి మాత్రం నేనంటే ఇష్టం లేదు. చూసావా విధి విచిత్రం, మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంది అనిత. అందుకే సరైన సమయానికి ఆ దేవుడే నిన్ను తీసుకుని వచ్చాడు అంది అను. కానీ అను, దీపు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు అన్నదే నాకు అర్థం కాలేదు. నీకు మా ప్రేమ గురించి ఎప్పుడు చెప్పాడు? నీకెలా తెలుసు అని అడిగింది అనిత. దానికి సమాధానంగా అను, మేము ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళందరూ మా పెళ్ళికి ముహూర్తం నిర్ణయించేసి సిద్ధమైపోయారు. మా అభిప్రాయాలు ఎవరూ అడగలేదు. అది కాకుండా చిన్నప్పటి నుంచి బావంటే నాకు ప్రాణం అని మా వాళ్ళందరికీ తెలుసు.
బహుశా అందుకే మమ్మల్ని అడగాలని అనుకోలేదేమో. మా ఇద్దరి మధ్య ఉండే గొడవలు చూసి భావమరదల్లా చిలిపి తగాదాలు అనుకొని ఉంటారు. అందుకే మా పెళ్లి నిశ్చయం చేశారు. అది కాకుండా మీ వాడు పట్టణంలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని ఎవరో చూసిన వాళ్ళు మామయ్యకు చెప్పారట. ఎక్కడ బావ నాకు అన్యాయం చేస్తాడో అని మా వాళ్ళు కంగారు పడి బావని నాతో పెళ్లికి బలవంతంగా ఒప్పించేశారు. పాపం దానికి బావ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? వాళ్ళని ఎదిరించలేడు కదా. అందుకే ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే బావ నాకు నీ గురించి చెప్పాడు. కాలేజీలో మీ ఇద్దరూ బాగా క్లోజ్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ అర్థం చేసుకోలేకపోయాను. అది కాకుండా బావ నాతో కన్నా నీతో బాగా మాట్లాడుతున్నాడని నీ మీద కోపం కూడా వచ్చేది. అది కోపం కూడా కాదు అనిత, జలసి. బావ నావాడే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను కదా, అందుకనే నీతో స్నేహంగా ఉండలేకపోయాను. సారీ అనిత. మీ ప్రేమ గురించి తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఏం లాభం? నా బావ నాకు దక్కడు కదా. అలా అని తనకిష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోలేను. నీ గురించి తెలిసి ఏం చేయాలో తోచని పరిస్థితిలో నా బుర్రలో రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బావ పక్కన పెళ్లిపీటల మీద కూర్చుని నాలో నేనే మదన పడుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాను. నేనే కాదు, బావ కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు. ఆ సమయంలో సరిగ్గా సుముహూర్త సమయం రాగానే విరాట్ నిన్ను తీసుకుని వచ్చాడు. మిమ్మల్ని చూడగానే నా గుండెల్లో ఈ భారం దిగిపోయినట్టు అనిపించింది. దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను నా మొర విన్నందుకు. కానీ నువ్వు బావ ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు అన్నది నాకిప్పుడే తెలిసింది. అనిత దగ్గరికి వచ్చి హత్తుకొని, అనిత, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటుంది అను. సరే పద, బయట ఏం జరుగుతుందో చూద్దాం. విరాట్ మీ గురించి అంతా చెప్తున్నట్టు ఉన్నాడు అని అను అనడంతో ఇద్దరూ గుమ్మంలో నుంచి బయట విరాట్ చెప్పేది అంతా వింటారు. చివర్లో విరాట్ అన్న మాటలు మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే ఈ అనిత నీకు ముందు నుంచే తెలుసా? అసలు మీ ఇద్దరూ ఎలా పరిచయం అని అడుగుతారు దీపు వాళ్ళ నాన్న. అవును బావా, అనిత కూడా అదే చెప్పింది. మీ ప్రేమ ఇప్పటిది కాదు అని. చెప్పు బావా, అసలు మీ ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైంది తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంది అను. దీపు ఒకసారి అందరి వంక చూసి చెప్పడం మొదలు పెడతాడు. నాన్న, పెదనాన్న, తాతయ్య, ఇంకా అను, అందరూ నన్ను క్షమించండి. నేను ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాల్సింది ఆలస్యం చేశాను. నా మీద నమ్మకం లేక మీ మేనకోడల మీద ప్రేమతో మీరు నాకు అనుకి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ నా అభిప్రాయం మాత్రం తెలుసుకోలేదు. అంటే నా పెళ్ళికి నా ఇష్టం అవసరం లేదా నాన్న అని వాళ్ళ నాన్నని అడుగుతాడు. మళ్ళీ తనే, అవును నిజమే, విరాట్ చెప్పినట్టు మా ప్రేమ ఇప్పటిది కాదు. అది నా చిన్నతనంలో కలిగిన ప్రేమ. చిన్నప్పుడు సరదాగా విరాట్ వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడిని. అను నన్ను కూడా తీసుకొని వెళ్ళు బావా అని అడిగేది. కానీ ఇంట్లో ఎలాగూ అనుతోనే కదా ఉండేది. కనీసం బయటైనా వేరే ఫ్రెండ్స్తో ఉండాలి అనుకునేవాడిని. అందుకే అనుని నాతో రావద్దు అని చెప్పి విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేవాడిని. అనిత ఎవరో కాదో, విరాట్ వాళ్ళ మామయ్య కూతురు. చిన్నప్పుడు సెలవులకి ఈ ఊరు వచ్చేవాళ్ళు అనిత వాళ్ళ అమ్మ వాళ్ళు. అనిత కూడా విరాట్తో పాటు ఉండేది. విరాట్ నేను ఆడుకుంటూ ఉంటే అక్కడే చూస్తూ ఉండేది అనిత. అప్పుడే మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని అనిత నాతో మాత్రం బాగా మాట్లాడేది. అలా మేమిద్దరం అప్పుడే బాగా దగ్గరయ్యాం. ఆ వయసులో కలిగేది ప్రేమ అని మీరు అనుకోవచ్చు. కానీ ఏమో నా చిన్ని మనసుకి అలాగే అనిపించింది. అనిత కూడా అలాగే అనుకుంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నాను. ఒకరోజు మేమిద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకుంటూ ఉన్నాం. అప్పుడు నేనే అడిగాను అనితని, అనిత, పెద్దయ్యాక మనం కూడా ఇలాగే అమ్మా నాన్న అవుదామా అని. ఏమనుకునిందో ఏమో అనిత కూడా సరే అంది. ఆ రోజు మేం మాట్లాడుకున్న మాటలు అనిత వాళ్ళ మామయ్య వినేశారు. అప్పటి నుంచి నన్ను అనితతో ఆడుకోవడానికి రానివ్వలేదు. ఆ తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడే తెలిసింది అనితని వాళ్ళ ఊరు పంపించేశారు అని. అనిత వాళ్ళ మామయ్య, అదే విరాట్ వాళ్ళ నాన్న, ఎవరికీ నా విషయం మాత్రం చెప్పలేదు. అలా మా ఇద్దరి మధ్య దూరం పెరిగినా మా ఇద్దరి ఆలోచనలు ఒకే చోట ఉండేవి. ఆ తర్వాత నేను సిటీలో కాలేజీలో చేరిన తర్వాత అనిత వాళ్ళది అదే ఊరు కావటంతో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు విరాట్ కూడా.
విరాట్ కోసం వెళ్ళిన నేను అనితను చూసి చాలా సంతోషించాను. అప్పటి నుంచి మా స్నేహం మళ్ళీ మొదలైంది. అనిత ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన మా స్నేహం గురించి మర్చిపోయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది తను కూడా చిన్నప్పటి మా స్నేహాన్ని ఇంకా మనసులో పదిలంగా ఉంచుకుంది అని. ఇంకా తను కూడా నేనంటే ఇష్టపడుతుంది అని. అలా మా మధ్య ప్రేమ మళ్ళీ చిగురించింది. అందుకే ఎక్కువగా అనితతో సమయం గడిపేవాడిని. విరాట్ కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పినా నేను అనితని చూడడానికి వెళ్ళేవాడిని. కాలేజ్ పూర్తి అయ్యేలోపు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. నేను ఇంకా ఎంఎస్ చేయాలి అని అనుకున్నాను. ఆ తర్వాత మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అనుకున్నాం. వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాం. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఇదిగో ఇలా నా పెళ్ళి అనుతో జరుగుతోంది. నాన్న, నన్ను క్షమించండి. తాతయ్య, మీరు మా ప్రేమను అర్థం చేసుకోండి. మా ప్రేమ మంచిదే అనిపిస్తే నన్ను అనితని ఒక్కటి చెయ్యండి. ఒకవేళ మా ప్రేమ నిజం కాదు అనుకుంటే మీ ఇష్టం. కానీ అనిత లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా అనిత బ్రతకలేదు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ తాతయ్య కాళ్ళ మీద పడతాడు దీపు. అనిత కూడా మమ్మల్ని ఆశీర్వదించండి తాతయ్య అని అడుగుతుంది. లేవండి అని ఇద్దరినీ పైకి లేపుతారు పద్మనాభం గారు. చూడండి, నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే నేనే మీ పెళ్లి జరిపించి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఇంత జరిగాక ఇప్పుడు ఎలాగూ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేనేమీ చేసేది లేదు. అందులోనూ మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్న మీ జంటని విడదీయటం మంచి పని కాదు. కానీ పెళ్ళి అనేది రెండు కుటుంబాలు ఒప్పుకొని జరగాలి కాబట్టి అమ్మ అనిత, మీ అమ్మా నాన్నలకి కూడా కబురు పెట్టండి. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ నిర్ణయంతో అప్పుడు మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఇంకా విరాట్ వాళ్ళ నాన్నగారికి కూడా ఈ విషయం తెలియచేయాలి. ఆయనని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం అని చెప్తూ ఉంటాడు దీపు తాతయ్య. మధ్యలో విరాట్ అడ్డు వచ్చి, తాతయ్య ఒక్క నిమిషం, నేను చెప్పేది కూడా ఒక్కసారి వినండి. అది అనిత వాళ్ళ నాన్న లేరు. తన చిన్నప్పుడే ఏదో యాక్సిడెంట్లో చనిపోయారట. అనిత వాళ్ళ అమ్మ మా నాన్నగారి చెల్లి సువర్ణ. అనిత వాళ్ళ అమ్మతో పాటే ఉంటుంది. వాళ్ళ నాన్న పోయిన అప్పటి నుంచి మా నాన్నగారే వాళ్ళ అవసరాలు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. అందుకే అత్తయ్యకి మా నాన్న ఎంత చెప్తే అంత. మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అది చిన్నప్పుడు దీపు అనిత కలిసి ఉండటం చూసి మా నాన్న దీపు అనితతో ఆడుకోవడం ఇష్టం లేక తనని అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత నాన్నగారు మమ్మల్ని పక్క ఊరికి తీసుకొని వెళ్ళటం, అక్కడే నాన్న ఎమ్మెల్యే అవ్వటంతో మేము ఇంకా అక్కడే ఉండిపోయాము. ఆ తర్వాత అనితకు నాకు చిన్నప్పుడే పెళ్లి జరిపించారు. అంటే అనిత నా మరదలు మాత్రమే కాదు, నా భార్య కూడా. కానీ అంత హడావిడిగా మా పెళ్ళి ఎందుకు చేశారు అని అప్పుడు తెలియలేదు. కానీ దీపు అనితల ప్రేమ విషయం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. అది కూడా ఈ మధ్యనే. అందుకనే మా నాన్న వాళ్ళు మేము చదువుకునేటప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా ఏమీ అనుకోలేదు. వాళ్ళ దృష్టిలో మేము భార్యాభర్తలం. కానీ మా ఇద్దరి మనసులు మాత్రం కలవలేదు. మా మధ్య ఆ బంధం కూడా లేదు. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమే. అనిత మనసులో ఉన్నది దీపు మాత్రమే. కాబట్టి అనిత దీపుల పెళ్లి చేయడమే సరైనది అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ విషయం మా నాన్నగారితో కూడా మాట్లాడి ఒప్పించాలి అంటాడు. విరాట్ చెప్పిన మాటలు విని అక్కడున్న అందరూ నిర్ఘాంతపోతారు. అంటే చిన్న వయసులోనే అనిత విరాట్కి పెళ్లి చేశారు. అయినా కూడా అనిత దీపుని ఇష్టపడుతుంది. కానీ అనితకి పెళ్ళైపోయింది కదా అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ తర్జన భర్జన పడుతూ ఉంటారు అందరూ. అప్పుడు విరాట్ మళ్ళీ కల్పించుకొని, మీరంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయం మా నాన్నగారితో నేను మాట్లాడతాను. అనిత దీపుల పెళ్లికి నేను ఒప్పిస్తాను అంటాడు. కొంత వాతావరణం చల్లబడుతుంది. అప్పటికి దీపు అనితల పెళ్లి జరుగుతుంది అని ఊపిరి తీసుకుంటారు అందరూ. కానీ మళ్ళీ ఇంకొక అనుమానం మొదలవుతుంది. అంతా బాగుంది, కానీ ఇప్పుడు పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఎలా? అనుని ఎవరు చేసుకుంటారు? అనుకి పెళ్ళి ఎలా అవుతుంది? సొంత బావ కూడా వేరే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే అను గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. తన జాతకం బాగోలేదు అని, లేదా ఏదో దోషం ఉంది అని ఏదో ఒక నిందలు వేస్తారు ఈ జనం. ఇప్పుడు అను పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉంటారు అను తల్లిదండ్రి, ఇంకా మామయ్యలు అందరూ. అసలే చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది.
బావే తన ప్రాణం అనుకుని బావ మీద తన ఆశలన్నీ పెట్టుకుంది. ఆ ఆశలన్నీ అడి ఆశలు అవ్వటమే కాకుండా ఇప్పుడు తన పెళ్ళే పెద్ద సమస్య అయ్యేలా ఉంది అని అనుకుంటారు అందరూ. అను ఒక పక్కగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. దీపు దగ్గరికి వచ్చి, బావా, నువ్వు నన్ను చేసుకోను అన్నందుకు నేనేమీ ఏడవటం లేదు. కానీ చిన్నప్పటి నుంచే నా ఆశలన్నీ నీ మీదే పెంచుకున్నాను. నువ్వే నా లోకం అనుకున్నాను. బావ నావాడే అని అనుకునేదాన్ని. ఆటల్లో నువ్వు తొండి చేసి గెలిచినా నా బావే కదా అని సరిపెట్టుకునేదాన్ని. నీ తప్పు ఏమీ లేదు బావా. నువ్వు చిన్నప్పటి నుంచి ఒకలానే ఉన్నావు. కానీ నేనే నీ మీద లేనిపోని ఆశలు కల్పించుకున్నాను. నువ్వెప్పుడూ నేనంటే ఇష్టం అని చెప్పలేదు. పైగా నిన్ను ఎవడు చేసుకుంటాడో, నేను చేసుకోను అనేవాడివే. సరదాగా అంటున్నావు అనుకున్నాను. కానీ నేను కూడా అర్థం చేసుకోలేదు. ముందుగానే అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందులో నా తప్పు కూడా ఉంది. సారీ బావా అంటుంది. హే అను, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను చెప్పాలి నీకు సారీ. నిన్ను ఇంతలా ఏడిపించినందుకు. అసలు తప్పు అంతా నాదే. నాన్న వాళ్ళకి కాకపోయినా నీకైనా నా ప్రేమ విషయం ముందే చెప్పి ఉండాల్సిందే. నాన్న, పెదనాన్న, తాతగారు వాళ్ళు ఏమంటారు అని ఆలోచించాను. కానీ నీ గురించి ఆలోచించలేదు. నన్ను క్షమించాను. నిన్ను చాలా బాధ పెట్టాను అంటాడు దీపు. బావా, ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకు? మనసులో ఇంకొకరు ఉండగా నువ్వు నన్ను ఎలా ఇష్టపడగలవు? అయినా ప్రేమ చెప్పి మన దగ్గరికి వస్తుందా ఏంటి? ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. కాకపోతే కొంత సమయం కావాలి నాకు, అంతే అంటుంది. చిన్నవాళ్ళైనా ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అసలు తప్పంతా మాది. చిన్ననాటి నుంచి బావతో నీ పెళ్ళి అని చెప్పి నీలో ఆశ కలిగించేలా చేసింది మేము. ఇప్పుడు కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పెళ్ళికి ఏర్పాటు చేసింది మేము. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కల్లా నీ గురించే తల్లి అంటూ అను దగ్గరికి వస్తారు పద్మనాభం గారు. తాతయ్య, చెప్పాను కదా, నాకు ఏ బాధ లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. నా గురించి వదిలేసి బావ పెళ్లి కోసం ఏం చేయాలో అది ఆలోచించండి అంటుంది అను. అదొక్కటే కాదమ్మా, ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా పీటల మీద పెళ్ళి ఆగిపోతే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ఈ ముహూర్తానికి నీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం కదా. అందుకని నీకు నచ్చినవాడు ఎవరైనా ఉంటే చెప్పు. ఇప్పుడే అతన్ని పిలిపించి మీ ఇద్దరికీ పెళ్ళి జరిపించేస్తాం అంటారు. అలాంటిదేమీ లేదు తాతయ్య. ఉంటే నేను బావలాగా కాకుండా ముందే మీకు చెప్పేదాన్ని. మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి అంటుంది. అలా కాదు బుజ్జమ్మ, నీకెలా చెప్పాలి? ఇలా పెళ్ళి మధ్యలో ఆగిపోయింది అంటే అందరూ నిన్నే అనుకుంటారా? నీ తప్పు లేకపోయినా నీదే తప్పు అన్నట్టు మాట్లాడతారు. రేపు మళ్ళీ నిన్ను చేసుకోవడానికి వచ్చేవాడు ఇది నిజమే అనుకుని నీలో తప్పు ఉంది అని అంటే అప్పుడు ఏం చేస్తావురా? నిన్ను అర్థం చేసుకునేవాడు దొరకాలి కదా అని అనుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు అను తాతయ్య, మామయ్యలు. దీపు కూడా, అవునాను, నా పెళ్ళి ఎలాగూ అనిత వాళ్ళని ఒప్పించిన తర్వాతనే కదా. నువ్వు సరే అంటే ఇప్పుడే నీ పెళ్ళి చేసేద్దాం అంటాడు. దీపు, అంటే నీ దగ్గర ఆల్రెడీ పెళ్ళికొడుకు ఉన్నాడా? ఇప్పటికిప్పుడు ఎలా దొరికాడు అని అడుగుతాడు పద్మనాభం గారు. అవును తాతయ్య, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా మంచివాడు. పైగా తనకి అను గురించి మొత్తం తెలుసు. అంతేకాకుండా అను అంటే తనకి ఇష్టం కూడా. అవునా, ఎంత మంచి మాట చెప్పావు. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఇప్పుడే నేను అతనితో మాట్లాడి అనుతో పెళ్లి చేయిస్తాను అంటాడు అను తాతయ్య. ఆ అబ్బాయి ఎవరో కాదు తాతయ్య, మన విరాట్. మాతో పాటు కలిసి చదువుకున్నాడు కదా. కాబట్టి తనకి నా గురించి, అను గురించి అంతా తెలుసు. అదే కాకుండా అనితతో నా పెళ్లి చేయటానికి తను చాలా కష్టపడ్డాడు కూడా. మన అనుకి ఇంతకంటే మంచి అబ్బాయి ఇంకా ఎక్కడ దొరుకుతాడు మావయ్య? నా మాట మీద నమ్మకం ఉంటే విరాట్, అనుల పెళ్లి జరిపించండి. విరాట్ మంచివాడు అనటానికి హామీ నాది అంటాడు దీపు. విరాట్ ముందుకు వచ్చి, అవునంకుల్, మీరు ఒప్పుకుంటే అనుని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. మరి మీ నాన్నగారితో మాట్లాడాలి కదా. అదంతా నేను చూసుకుంటాను తాతయ్య. కానీ నా మీద పూర్తిగా నమ్మకం ఉంటేనే ఈ పెళ్లి చేయండి అంటాడు. అంతేకాని దీపు చెప్పాడని కాదు, మీ మనవరాలి పెళ్ళి ఆగిపోకూడదు అని ఆలోచించి మా పెళ్ళికి ఒప్పుకోండి అంటాడు విరాట్. ఇంకా ఆలోచించేది ఏముంది బాబు? నువ్వు ఇప్పటికే చాలా చేశావు. నీ స్నేహితుడి ప్రేమ కోసం ఇంత చేసిన వాడివి. నీ మంచితనం వేరే చూడాలా?
నీ భార్యని ఎంత బాగా చూసుకుంటావో మళ్ళీ చెప్పాలా? ఇప్పుడే వెళ్ళి పీటల మీద కూర్చోబాబు, అనుని మేము తీసుకుని వస్తాం అంటారు. ఇంకొక్క మాట, అనుని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించకండి. తన ఇష్టప్రకారంగానే నేను అనుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి అంటాడు. సరే బాబు, అనుతో మేం మాట్లాడతాం అని అను ఉన్న రూంలోకి వెళ్తారు అందరూ. అను ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తోంది. తాతయ్య తనని సమీపించి, ఏమ్మా అను, విరాట్ని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా అని అడుగుతాడు. తాతయ్య, చెప్పాను కదా, ఇప్పుడే నేను పెళ్లికి సిద్ధంగా లేను, నాకు కొంత సమయం కావాలి అంటుంది. అవును, కాదనను తల్లి, కానీ ఇప్పుడు పెళ్లి జరగకపోతే మన పరువు పోతుందిరా. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు అంటాడు. ఇప్పుడు మాత్రం ఏమీ అనుకోరంటావా తాతయ్య? ఇలా మధ్యలో పెళ్ళికొడుకు మారిపోయాడు అంటే ఏమీ అనరు అంటావా అని అడుగుదామనుకొని తాతయ్య బాధపడతారని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏదో ఒకటి చెప్పు తల్లి అని అడిగారు. మళ్ళీ, ఇంకేం చెప్పను తాతయ్య, ఇప్పుడే పెళ్ళి వద్దు అనుకుంటున్నాను అంతే అంటుంది. విరాట్ని కాదు అనటానికి కారణం లేదు కదా, చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, పైగా మంచివాడు, ఒప్పుకో అను అంటారు. నాకంటూ ఒక మనసు ఉంది అని, దానికి ఒక ఇష్టం ఉంది అని మీకెప్పుడు అర్థమవుతుంది అని లోపలే బాధపడుతుంది అను. అను తండ్రి నందగోపాల్ వచ్చి, మామయ్య ఎవరూ లేని నన్ను మీలో మనిషిగా మార్చుకున్నారు. ఇల్లరికం అల్లుడిలా కాకుండా ఎంతో మర్యాదగా చూశారు. ఇప్పుడు మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అనుతో నేను మాట్లాడతాను, అనుని పెళ్ళికి నేను ఒప్పిస్తాను అంటాడు. నాన్నా, మీరు కూడానా అంటుంది అను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. చిన్నప్పటి నుంచి నిన్నెంతో గారాబంగా చూసుకున్నారు. నువ్వు ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చారు. అంతేకాకుండా నువ్వు అడగకముందే నీకు అన్నీ ఇచ్చారు. అలాంటిది నిన్ను మీ తాతయ్య అడిగిన ఒకే ఒక్క కోరిక, విరాట్తో నీ పెళ్ళి, అది కూడా నువ్వు తీర్చలేవా బుజ్జమ్మా అని అంటాడు. తాతయ్య అడిగిన ఒకే ఒక్క కోరిక అనగానే అను మరింకేమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా ఉండిపోయింది. అను మౌనాన్ని అంగీకారంగా గ్రహించి పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పేశారు. విరాట్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది అనుకి. నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ పెళ్ళి కాదు, అసలు పెళ్ళే వద్దు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది మనసులో. అసలు వీళ్ళంతా నన్ను, నా మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అను పెళ్ళికి ఒప్పుకున్నట్టు బయటకి వచ్చి విరాట్తో కూడా చెప్పి తనని పెళ్ళికొడుకులాగా తయారు చేయడానికి తీసుకుని వెళ్తారు. అలాగే అనుని కూడా పెళ్ళికూతురులాగా తయారు చేశారు. ఇద్దరినీ తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. ఇష్టంగానే ఈ పెళ్ళికి ఒప్పుకుంది అను. కానీ మనసులో మాత్రం విరాట్ మీద కోపం అలాగే ఉంది. దానికి తోడు ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకుంటున్నాడు అని మరి కాస్త కోపం ఎక్కువైంది. కానీ తాతయ్య మాట కోసం ఊరుకుండిపోయింది అను. పంతులు గారు అప్పటికప్పుడు ఒక మంచి ముహూర్తం నిర్ణయించి ఆ ముహూర్తానికి మెడలో 3 ముళ్ళు వేయించారు విరాట్తో. ముందు బావతో పెళ్ళి అన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే నిర్లిప్తంగా ఉంది తను. ఒక్క అను మొహంలో తప్ప అందరి మొహాల్లోనూ ఆనందం కనిపిస్తోంది. పెళ్లి తనతో ఆర్భాటంగా పూర్తి చేశారు. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక విరాట్ అనుని తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు. సరే అని అనుకి జాగ్రత్త చెప్పి పంపించారు అందరూ. అను కూడా మారు మాట్లాడకుండా విరాట్తో పాటు బయలుదేరింది. విరాట్ అనితను కూడా వాళ్లతో పాటు తీసుకుని బయలుదేరాడు. ఒక అరగంట ప్రయాణం తర్వాత కారు వాళ్ళ ఇంటి ముందు ఆగింది. కారు ఇంటి ముందుకు రాగానే గేట్ తలుపులు తీసిన సెక్యూరిటీ అతను కారులో ఉన్న విరాట్ను చూసి సెల్యూట్ చేస్తాడు. కారు నేరుగా లోపలికి వెళ్ళి గుమ్మం ఎదురుగా ఆగింది. విరాట్ అనుని అనితని తీసుకుని గుమ్మం ఎదురుగా నుంచుంటాడు. అదొక పెద్ద బంగ్లా. చుట్టూ పెద్ద ప్రహారీ గోడ, రాజభవనాన్ని తలపించే ఇల్లు, దానికి తగ్గ ముఖద్వారం, తలుపులపై చెక్కిన నెమళ్ల డిజైన్ ఎంతో అందంగా ఉంది బయటనుంచే. అమ్మగారు అని పిలుస్తుంది. కాదు కాదు అరుస్తుంది. వాళ్ళని చూసిన ఆ ఇంటి పని మనిషి రంగమ్మ. ఆ పిలుపుతో అందరూ గుమ్మం దగ్గరికి వస్తారు. పెళ్లి బట్టలతో ఉన్న విరాట్ని అనుని చూడగానే షాక్ అయ్యారు ఇంట్లో వాళ్ళందరూ. అదే సమయానికి అక్కడికి వచ్చిన విరాట్ తండ్రి వాళ్ళిద్దరినీ చూసి కోపోద్రిక్తుడయ్యాడు. ఎవర్రా అమ్మాయి అని అడుగుతాడు. పద్మనాభం గారి మనవరాలు నాన్న అంటాడు విరాట్.
ఆ మాట వినగానే ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. మన ఇంటి పరువు మర్యాద రెండూ తీసేశావు కదరా అని అంటాడు ఆవేశంతో. అంటే అది నాన్న నన్ను క్షమించండి, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉండగా వద్దు అని మధ్యలోనే వారించి, నువ్వేం చెప్పినా నేను వినను. నీకిష్టం వచ్చిన పని నువ్వు చేశావు, నాకిష్టం వచ్చినట్టు నేను చేస్తా. కానీ నా కొడుకుగా నిన్ను బయటపెట్టి ఉన్న పరువుని మరి కాస్త దిగజార్చలేను నేను. అందుకే పవిత్ర వీళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళు అని భార్యకి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు నాయుడు. గంగా ఎర్రనీళ్లు తీసుకొనిరా అని చెప్పి, అసలు ఏంట్రా ఇదంతా అని అడుగుతుంది విరాట్ వాళ్ళ అమ్మ. అమ్మా నీకన్నీ తర్వాత చెప్తాను అంటాడు. మరి అనిత అని అనిత వైపు చూడగా, నాకు ఏం కాలేదత్తయ్యా అంటుంది. గంగమ్మ తెచ్చిన ఎర్రనీళ్లతో ఇద్దరికీ దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మని పిలుస్తుంది పవిత్ర. గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉండగా, హా ఆగండి ఒక్క నిమిషం అని ఇద్దరిని ఒకరి పేరు ఇంకొకరు చెప్పి లోపలికి రండి అంటుంది. అమ్మా అది అని విరాట్ సనుగుతూ ఉండగా, నేను విరాట్ వచ్చాము అని చెప్పేసింది అను అలా చెప్పేసరికి అను వంక ఆశ్చర్యంగా చూస్తారు విరాట్, అనిత. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అని అను లోపలికి రాగానే తన చెయ్యి పట్టుకుని సరాసరి దేవుడి గదిలోకి తీసుకుని వెళ్తుంది పవిత్ర. దేవుడి గదిలో అను చేత దీపం వెలిగించి నమస్కారం చేసుకోమని చెప్పి తర్వాత ఇద్దరినీ తీసుకొని వస్తుంది. లక్షణంగా ఉందిరా అమ్మాయి అని అనుని చూస్తూ చెప్తుంది. అవును, ఇంతకీ భోజనం చేశారా? అడగటమే మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే మీకు తినటానికి ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్తుండగా వాళ్ళ అమ్మ చేసిన పనికి ఆశ్చర్యపోయిన విరాట్, అమ్మా కూర్చో, నువ్వు ముందు. మేము వచ్చిన దగ్గర నుంచి ఒకటే హడావిడి చేస్తున్నావు. నీకు ముందే తెలిసినట్టు ముందే మేం చెప్పినట్టు. ఏంటమ్మా నేను ఇలా సడన్గా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొని వస్తే నీకు కోపంగా లేదా అమ్మా అని అడుగుతాడో. కోపం ఎందుకురా, నీకు నచ్చింది నువ్వు చేశావు, నువ్వేం తప్పు పని చేయలేదు కదా. అలా అంత అర్జెంటుగా పెళ్లి చేసుకుని మరీ వచ్చావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది, లేదంటే తర్వాత నువ్వే చెప్తావు. ఇంతోటి దానికి కంగారు పడటం అవసరమా నాకు అంటుంది తీరిగ్గా. అను ఆవిడ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది. అనుకే కాదు, తల్లి మాటలు చూసి విరాట్కి కూడా ఆశ్చర్యం వేస్తుంది. తల్లిని చుట్టూ చేరి హత్తుకుని, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం, లవ్ యూ మా అంటాడు. చాలేరా నీ వేళాకోలాలు అని విరాట్ చెవి పట్టుకుంటుంది వాళ్ళమ్మ. అబ్బా అమ్మా నేను చెప్పేది నిజమమ్మా, వదులు అంటాడు. సరే నమ్మేశాలే కానీ అలా కూర్చోండి ఇద్దరూ, నేనేదో ఒకటి చేసి తీసుకొని వస్తా మీకు అని అక్కడి నుంచి వెళ్తుంది. పవిత్ర వెనకాలే తను కూడా వంటింట్లోకి వెళ్తుంది అనుని గమనించిన పవిత్ర, నీకెందుకమ్మా శ్రమ, అసలే కొత్త పెళ్లి కూతురివి, అలా కూర్చో అంటుంది. సరే అని పవిత్ర చేసే పనులన్నీ గమనిస్తూ అక్కడే ఉంటుంది టిఫిన్ చేయటం పూర్తి కాగానే ప్లేట్లో పెట్టి ఒక ప్లేట్ అనుకిచ్చి విరాట్కి అనితకి చెరొక ప్లేట్లో తీసుకొని వస్తుంది పవిత్ర. అమ్మ చేతిలో ప్లేట్ తీసుకుని ఆవగా తినేస్తాడు విరాట్. పాపం ఎప్పుడు తిన్నాడో, ఎంత ఆకలిగా ఉన్నాడో. ఆ కంగారు చూసి, నెమ్మదిగా తినరా, ఇప్పుడేమీ అంత అర్జెంట్ లేదులే అంటుంది. ప్లేట్ ఖాళీ అయిపోవడం చూసి, ఇంకొంచెం పెడతా ఉండు అని మరి కాస్త తెచ్చి వడ్డిస్తుంది. కడుపు నిండా తింటాడు విరాట్. విరాట్ని కొత్తగా చూస్తుంది ఆ చూపులు గ్రహించిన అనిత, బావ ఇంతే బయట ఎలా ఉన్నా ఇంట్లో, అది కూడా వాళ్ళమ్మ దగ్గర ఇంకా చిన్నపిల్లాడే అంటుంది. పోవే, తల్లికి తన పిల్లలు ఎంత ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లల్లాగే అనిపిస్తారు అంటుంది పవిత్ర. అది సరేరా, మరి అను వాళ్ళ అమ్మా నాన్న రాలేదు అని అడుగుతుంది. వాళ్ళు వస్తామంటే నేనే వద్దన్నానమ్మా, ముందు నాన్న ఒప్పుకోవాలి కదా, వాళ్ళందరినీ చూస్తే ఎక్కడ ఆవేశంతో ఏదో ఒకటి అంటారో అని ఇప్పుడే వద్దు అన్నాను. నెమ్మదిగా నాన్నతో మాట్లాడి చూద్దాం అంటాడు. అది నిజమేలే, అయినా వాళ్ళకి అక్కడ పనులు అవి కూడా ఉంటాయి కదా అనుకుంటుంది పవిత్ర. పోనీలే, లోపలికి రమ్మన్నారు కదా, నెమ్మదిగా ఆయనే ఒప్పుకుంటారులే. మీ నాన్న ఒప్పుకున్నాక ఒక మంచి రోజు చూసి సత్యనారాయణ వ్రతం చేయించాలి మీ ఇద్దరితో. అది సరే కానీ ఇంతకీ అమ్మాయి పేరేంట్రా, చెప్పనే లేదు అంటుంది. అది అను అమ్మా అంటాడు విరాట్. అనురాధ ఆంటీ అనపోయి అత్తయ్య అంటుంది
అను అత్తయ్య అని పిలవగానే సంతోషిస్తారు అందరూ. పవిత్ర చూపిస్తున్న వాత్సల్యానికి మురిసిపోతుంది అను. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తనకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా ఇదే తన ఇల్లు, వీళ్ళే తన వాళ్ళు అని నెమ్మదిగా నిశ్చయించుకుంటుంది. కానీ విరాట్ తండ్రి ఎప్పుడు ఒప్పుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉండాలి అనుకుంది. ఒకసారి అనుకి ఇల్లంతా చూపించమని విరాట్కి చెప్తుంది పవిత్ర. ఆ ఇల్లు పైనుంచే ఒక ఇంద్రభవనంలాగా ఉంది. కొత్త కొత్త సాంకేతికతను ఉపయోగించి కట్టిన ఇల్లు అది. దేశంలోనే అతిపెద్ద ఆర్కిటెక్టును తీసుకువచ్చి అతనితో డిజైన్ చేయించి దగ్గరే ఉండి మరీ కట్టించాడు విరాట్ తండ్రి నాయుడు ఆ ఇంటిని. విదేశాల నుంచి తెప్పించిన కొన్ని విలువైన వస్తువులు అను దృష్టిని ఆకర్షించాయి. అది అమ్మ వాళ్ళ గది, అది అనిత గది, అది గెస్ట్లకు, ఇంకా చివరగా ఇది నా గది, ఇక నుంచి మన గది, రా చూద్దు గాని అని తన గదిలోకి తీసుకుని వెళ్తాడు. ఆ గది చూడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కన్నా విరాట్ గది మాత్రం ప్రత్యేకంగా కట్టించబడింది. కిటికీలో నుంచి చూస్తే పక్కనే ఉన్న కొబ్బరి తోటలోని పచ్చని ప్రకృతి సౌందర్యం, పూల తోటల గుబాలింపు మనసుని తాకుతూ ఉంది. రంగురంగుల హరివిల్లును తలపించేలా ఉంది ఆ గది. తన బెడ్పై కూర్చుంటాడు విరాట్. అనుని కూర్చోమని పక్కకి జరుగుతాడు. అను దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. కబ్బోర్డ్లు మూసిపెట్టి లాక్ చేసి ఉంటాయి. వాటి వంక చూస్తూ ఉంది అను. అది కనిపెట్టి, ఓహ్ అదా, అవన్నీ నా పర్సనల్, నా గదిలోకి ఎవరు రారు క్లీన్ చేసేటప్పుడు తప్ప, అది కూడా నేను ఉన్నప్పుడే, అందుకే ఇలా లాక్ చేసి ఉంటాయి అన్నీ అంటాడు విరాట్. రా ఇలా కూర్చో అని అను చేయి పట్టుకోవడానికి చేయి చాపుతాడు విరాట్. అను తన చేతిని దూరంగా తీసుకుని ఇంకా దూరం జరుగుతుంది. అను వంక అనుమానంగా చూస్తాడు విరాట్. అదేంటి అను, నీకు ఇష్టమయ్యే కదా నాతో పెళ్ళికి ఒప్పుకున్నావు, చెయ్యి వేయబోతే ఎందుకు అంత దూరం జరిగావు అంటాడు. నాకు ఇష్టమయ్యి నేను పెళ్ళికి ఒప్పుకోలేదు, మా వాళ్ళ ఇష్టం మీద చేశారు, వాళ్ళ కోసం నేను పెళ్ళికి ఒప్పుకున్నాను, అంతేకాని నీ మీద ఇష్టంతో మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకో విరాట్, నీ మీద నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటుంది అను. అను మాటలకి చాలా బాధపడతాడు విరాట్. అను ఇష్టంతోనే తనతో పెళ్ళి ఒప్పుకుంది అనుకున్నాడు, కానీ కేవలం తన వాళ్ళ కోసమే ఒప్పుకుంది అని ఇప్పుడే తెలిసింది విరాట్కి. అయినా బావ మీద ఉన్న ఇష్టం అంత వెంటనే ఎలా పోతుందిలే, అంతేకాకుండా తనకి నా మీద ఉన్నది కోపం, అది తగ్గాలి అంటే తనకి టైం పడుతుంది. కొన్నాళ్ళు అనుని అలాగే ఉండనిస్తే సరి, ఈలోగా ఏదో రకంగా తన ప్రేమను తెలియజేస్తూ ఉంటే అను నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అనుకుంటాడు విరాట్. అను, నీకు ఇష్టం లేకుండా ఇక నుంచి ఏ పని చెయ్యను, నీ ఇష్టం లేకుండా నిన్ను తాకను కూడా. సారీ అను, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు అనుకోలేదు నేను. నువ్వు ఇక్కడ స్వతంత్రంగా ఉండొచ్చు, నీకెవరూ ఏది వద్దు అని చెప్పరు. నాన్నతో మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, కానీ ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం నీ అయిష్టాన్ని బయట పెట్టొద్దు, అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అంటాడు. విరాట్ మాటకు సమాధానం చెప్పకుండా కిందికి దిగిపోతుంది అను. కింద వంటగది, పెద్ద హాలు, పూజ గది మాత్రమే ఉంటాయి. మిగతా అందరి గదులు పైనే ఉంటాయి. అందరూ కింద హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం భోజనాలు అయ్యాక అనుని అనిత గదిలో ఉండమని చెప్తుంది పవిత్ర. సరే అత్తయ్య అని తన బట్టలు అనిత గదిలో పెట్టుకుంటుంది. అనిత బట్టల్లో కాలేజ్లో తను సెలెక్ట్ చేసుకున్న చీర కనిపిస్తుంది అనుకి. ఆ చీర చూడగానే బాధగా అనిపిస్తుంది. అలా బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అను. అనిత సర్దుకోవటం అయిపోయాక అలా ఎటో ఆలోచిస్తూ కూర్చున్న అనుని చూసి తన దగ్గరికి వస్తుంది. అను భుజం మీద చెయ్యి వేస్తుంది. ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అను. నేనే అను, ఏంటి అంత దీర్ఘాలోచనలో పడిపోయావు అంటుంది అనిత. ఏం లేదు అనిత అంటుంది. ఏం లేదు అని నీ మాటలు చెప్పినా నీ కళ్ళు నీ బాధని చెప్తున్నాయి అను. నేను అర్థం చేసుకోగలను, బాధపడకాను అంటుంది. అది సరే గాని మీ అమ్మగారు ఏరి ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది అను. అమ్మ అక్కడే ఉంది అను, మామయ్య అమ్మని తీసుకువస్తాను అన్నారు, అమ్మ ఏమంటుందో చూడాలి. ఏమీ అనరు, ఏ తల్లికైనా తన కూతురి సంతోషం కన్నా కావాల్సింది ఇంకేముంటుంది, నీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిస్తే సంతోషిస్తారు కూడా. అది కాదు అను, మామయ్యకి ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టం ఉండదు, అమ్మకి కూడా మామయ్య ఎంత చెప్తే అంతే. అది కాకుండా ఇంకా మామయ్య విరాట్ మీద కోపంగా ఉన్నారు, ఇంకెప్పుడు మా విషయం మామయ్యతో చెప్పేది అని బాధపడుతుంది అనిత.
మీ మామయ్య సంగతి నాకు తెలియదు, కానీ మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. బావ గురించి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాదు అనరు. నాది పూచి, సరేనా అంటుంది అను. సరే పడుకో, ఇంకా ఇప్పటికే లేట్ అయింది. రేపొద్దున్నే మాట్లాడుకుందాం. అమ్మ కూడా వస్తుంది అప్పటికి అని ఇద్దరూ పడుకుంటారు. అలసిపోయి ఉన్న మీదట నిద్రాదేవి వెంటనే ఆవహిస్తుంది ఇద్దరిని. విరాట్ గదిలో కూర్చుని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తన తండ్రిని వాళ్ళ పెళ్ళి ఒప్పుకునేలా చేయాలి. అంతేకాకుండా అనిత దీపుల పెళ్ళికి ఎలా ఒప్పించాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోతాడు. మర్నాడు ఉదయమే అను లేచి స్నానం చేసి దేవుడి గదిలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే లేచి వచ్చిన పవిత్ర అనుని చూసి, ఏమ్మా ఇంత తొందరగా లేచావు అంటుంది. రోజు ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకోవడం నాకు అలవాటు, అందుకే లేచాను అత్తయ్య. సరే పూజ కానిచ్చిరా, కాఫీ కలుపుతాను అంటుంది పవిత్ర. అత్తయ్య, మీరు ఫిల్టర్ కాఫీ మాత్రమే తాగుతారట కదా, అందుకే నేను ముందే డికాక్షన్ తీసి పెట్టాను. మీరు ఫ్రెష్ అయ్యండి, నేను కాఫీ కలుపుతాను అంటుంది అను. ఓహ్, తెలిసిందా నీకు? విరాట్ చెప్పి ఉంటాడు. నాకు ఏది ఇష్టమో వాడికి బాగా తెలుసు. నాకు ఎప్పుడు కావాల్సింది అప్పుడు అన్నీ వాడే అందిస్తూ ఉంటాడు అని విరాట్ గురించి చెప్తుంది. విరాట్ తనకి చెప్పలేదు అన్న విషయం తెలిస్తే తను ఎక్కడ బాధపడుతుందో అని కాఫీ విషయం అనిత తనకి చెప్పింది అన్నమాట పవిత్రకి తెలియనివ్వలేదు అను. అందరూ లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ ఉంటారు. అను, అత్తయ్య టిఫిన్ ఏం చేయమంటారు చెప్పండి, నేను వెళ్ళి ఆ పని చూస్తాను అంటుంది. ఆగు అను, నువ్వు కూర్చో, నేను చేస్తానులే టిఫిన్. అయినా ఇదేమీ డ్యూటీ కాదు, చేరని రోజు నుంచే పని మొదలు పెట్టాలి అనుకోవడానికి. ఇప్పటి వరకు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి ఉంటావు. అసలు కనీసం వంటింట్లోకైనా ఎప్పుడైనా వెళ్ళావో లేదో. ఇప్పుడే ఆ కష్టం నీకెందుకు, నేనున్నాను కదా, నెమ్మదిగా నువ్వే అన్ని పనులు నేర్చుకుందువు గాని అంటుంది పవిత్ర. పవిత్ర మాటలు విన్న అనుకి అత్తయ్య గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు అలిగి కూర్చున్నా అత్తయ్యే తనకిష్టమైన వంట చేసి పెట్టేది. తన ఇష్టాలు అమ్మ కన్నా అత్తయ్యకి ఎక్కువ తెలుసు అంటే అతిశయోక్తి కాదేమో. అలా ఉండేది వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం. అనుకి ఒక్కసారి వాళ్ళ అత్తయ్య గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందరూ అను బాధను చూసి పుట్టింటి వాళ్ళు గుర్తుకొచ్చారేమో అనుకుంటారు. విరాట్ అను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతాడు. కానీ దగ్గరకు వెళ్ళి ఓదార్చలేక దూరం నుంచే చూస్తాడు. విరాట్ తండ్రి కూడా ఏమీ మాట్లాడలేడు. పవిత్ర మాత్రం అను దగ్గరికి వచ్చి, అను మనసు ఎలాగైనా మార్చాలి అని, చూడమ్మా అను, ఇక నుంచి నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు. ఒకవేళ విరాట్ నిన్ను పొరపాటున ఏమైనా అన్నా కూడా నాకు చెప్పు, నేను చూసుకుంటాను వాడి సంగతి అంటుంది. చిన్నగా నవ్వుతుంది అను. అమ్మయ్య అనుకుంటాడు విరాట్. వంటింట్లోకి వెళ్తారు అను, అనిత పవిత్ర వెనకాలే. మా అత్తయ్య వంట అద్భుతంగా ఉంటుంది అను, తన చేతి వంట ఒక్కసారైనా తినాల్సిందే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా చేస్తుంది అంటుంది అనిత. చాలేవే, పెద్ద చెప్పొచ్చావు. నువ్వు కాస్త వంట నేర్చుకో, రేపు నీ మొగుడికి కూడా మంచి రుచిగా చేసి పెడదువు గాని అంటుంది పవిత్ర. అను చిన్నగా నవ్వి, అత్తయ్య ఇంతమంది పనివాళ్ళు ఉండగా మీరే ఎందుకు వంట చేస్తారు ఎప్పుడు అని అడుగుతుంది. అదా, మా అత్తయ్యకి తన చేత్తో వండి పెట్టడం అంటే చాలా ఇష్టం, అందుకే అంటుంది అనిత. అవునమ్మా, ఎంతమంది పని వాళ్ళున్నా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. అందులోనూ మన వాళ్ళకి మన చేత్తో చేసి కడుపు నిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరుకుతుందని చెప్పు అంటుంది పవిత్ర. అనుకి పవిత్రను చూస్తే తన అమ్మ అత్తలు ఇద్దరినీ కలిపి చూసినట్టు అనిపిస్తుంది. తన అత్తలు అమ్మ వదిన మరదళ్ళు అయినా ఎప్పుడూ ఎవరి మీద ఎవరు అధికారం చూపించలేదు. సొంత అక్క చెల్లెలలాగానే ఉంటారు అందరూ. అనుకి మాటి మాటికి తన పుట్టినిల్లు గుర్తుకు వస్తోంది. అక్కడ అమ్మ వాళ్ళు, అత్తయ్య, మామయ్యలు, తాతయ్య అందరూ ఏం చేస్తున్నారో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా ఒకసారి వాళ్ళని చూడాలని అనిపించి అప్రయత్నంగా అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అందరూ గమనించకపోలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.